आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్య మావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం. అయితే మనకు రెగ్యులర్గా చదివి 6 నాన్లు ఎక్కడున్నాం మనం? ఏ పరిజన్లో ఉన్నాం? 187 చెప్పారండి. 187 అయితే ఓకే, క్లియర్. ఎవరైనా చెప్తారా అండి లాస్ట్ అబార్జన్లో ఏం చెప్పుకున్నాము? లేదు కదా, గ్యాప్ వచ్చింది. 186 అఫారిజం గుర్తుంది సార్. చెప్పండి, అట్లానే చెప్పండి. 186 అఫారిజం సార్. చెప్పండి సార్, అది చెప్పండి. విషయం గుర్తులేదు. సరే, ఒక్కసారి రివిజన్ చేసి చెప్తా. లోకల్ డిసీజ్ అని చెప్పారు. లోకల్ డిసీజ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రాంతీయ వ్యాధులు అంటారు. అది 185 నుంచి 203 వరకు ప్రాంతీయ వ్యాధుల యొక్క వైద్యాన్ని మనకు హనుమాన్ గారు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రాంతీయ వ్యాధులు ఎందుకు వస్తాయి అంటే మనం రక్షించడానికి ప్రాణశక్తి ప్రయత్నమే ఈ ప్రాంతీయ వ్యాధి. అయితే దెబ్బలు ఈ ప్రాంతీయ వ్యాధులకు పైపూత చేయుట అలవాటైనందువలన చిల్లర వ్యాధులు వ్యాధిగానే వర్గీంపబడుతున్నవి. దెబ్బలు తగిలిన చోట్ల గాయములు కూడా చిల్లర వ్యాధులు కాదుగానే తగ్గిపోవలసిను. అట్లా జరగటం లేదు. గాయం బలమైనప్పుడు గాయాలు కూడా యాక్చువల్గా ఏంటంటే కొంతవరకు అయితే లోకల్, కానీ అవి కూడా ఎక్కువ చీమబడినప్పుడు వాటిని కూడా కాన్స్టిట్యూషనల్గానే చూడాల్సి వస్తుంది. కాన్స్టిట్యూషన్ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు గాజుబెంగ గుచ్చుకొనుట, ఎముకల చెట్లుట జరిగినప్పుడు శస్త్రచికిత్స చేయబడుచున్నది. ముళ్ళును గాజుబెంకను తొలగించటం కానీ ఎముకలను యథాస్థానం సర్దుటం కానీ మాత్రమే శస్త్రచికిత్స పనికి వచ్చును. ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచితే బాగా పనికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్చర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా సింపుల్ ఫ్రాక్చర్, కంపౌండ్ ఫ్రాక్చర్ అని కొన్ని రకరకాలు ఉంటాయి. అయితే ఈ ఫ్రాక్చర్స్ అన్నిట్లో కూడా ఖచ్చితంగా నేను హోమియో ఇస్తాను తగ్గుతాను అన్నది. ఏం చేయాలంటే ముందైతే డాక్టర్తో వాళ్ళు సెట్ చేసే విధానంలో సెట్ చేయించాలి ఫస్ట్. అది ఓన్లీ పిఓపి కడితే సరిపోతుందా, లేకపోతే
దానికి స్క్రూలు వేయాలా, లేకపోతే దానికి ఇంకేమైనా రింగులు పెట్టాలా, ఇవన్నీ కూడా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు నిర్ణయించి దాన్ని సరి చేస్తారు. సరి చేసి కరెక్ట్ పొజిషన్లో పెడతారు. అంటే ఎట్లా, ఇట్లా ఉందనుకోండి, ఇట్లా ఉన్న ఎముక ఇట్లా అయిపోయింది అనుకో, దాన్ని ఇట్లా సరి చేసి పెట్టాల్సిందే కదా. పెట్టకుండా ఎట్లా జరుగుతుంది? జరగదు. ఖచ్చితంగా ఇట్లా పెట్టిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ మాత్రం మనదే అద్భుతం. హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. అలోపతి కన్నా చాలా 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 కేసెస్లో అసలు తగ్గలేదు. ఎంతసేపు ఉన్న కాల్షియం అవి ఇచ్చేవరకు గవపినామిన్ ఇస్తారు. అది కొంతవరకు తగ్గినట్టు ఉంటుంది కానీ కొంతవరకే రిలీఫ్ ఇస్తుంది. మరి అప్పుడు మనం ఏం చేయాలా? అప్పుడు సిమ్టమ్స్ తీసుకొని, లోకల్ సిమ్టమ్స్ తీసుకొని నైట్ టైం సింఫైటమ్-6 డైలీ ఓ డోస్ ఇస్తూ ఉంటే, మార్నింగ్ ఏమో CF6 అని ఎట్లా ఇంకా మిగతాన్ని బట్టి మెయిన్ డోస్ సిమ్టమ్ అప్పుడున్న సిమ్టమ్ బట్టి మెయిన్ డోస్ ఇచ్చేసి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది. ఫ్రాక్చర్ యూనిట్ అవుతుంది. యూనిట్ కాకపోతే అప్పుడు ఏం చేయాలా? అప్పుడు కాన్స్టిట్యూషనల్గా మళ్ళీ డ్రగ్ ఇస్తే అప్పుడు దాని కాన్స్టిట్యూషనల్గా ఏమైనా ఉంటే పోయి మళ్ళీ ఆ హీలింగ్ అనేది బాగా జరుగుతుంది. గుర్తుంచుకోండి. అంతేగాని నేను ఫ్రాక్చర్ అయినా సరే నేను హోమియోపతి వాడతాను కనుక హోమియోపతి ఇస్తాను, దాన్ని కరెక్ట్ పొజిషన్ లేకపోయినా పర్వాలేదు అంటే ఎప్పటికీ మానదు. డాక్టర్కి అనుభవ జ్ఞానం లేనట్టు కదా, అవునా లేదా? అందుకని అవి మరిచిపోరాదు, గుర్తుంచుకోండి. ఇది మనకు 186లో చెప్పింది. దేహమునకు బాహ్యమునగా కలిగినట్టు కొరుపులుమునని గాయం లేకనే పుట్టుచున్నవి. ఒకప్పుడు గాయం ఆధారంగా చేసుకొని కూడా పుట్టుచున్నవి. వీనికి వ్యాధి కారణము దేహంలో ఉండును కానీ చర్మం పైన ఉండదు. కారణం ఎక్కడ ఉంటుంది? దేహం మీద ఉంటుంది కానీ దేహం లోపల ఉంటుంది కానీ చర్మం మీద ఉండదు. గుర్తుంచుకోండి. పులిపిర్ల గాయాలు కానీ ఆనలు కానీ ఇవన్నీ కూడా చర్మం మీద ఉండదు, దేహం లోపల ఉంటుంది. ఎట్టి వారిని వెలుపల చర్మరోగములుగా భావించి పైపూత వైద్యము శస్త్రచికిత్స వైద్యం చేయుట అలోపతి వారి ప్రాసిద్ధాంతము అవి బుద్ధిహీనమే గాక విపత్కర పరిస్థితుల కారణమగును. చాలా డేంజర్ అండి, చాలా చాలా డేంజర్. అట్లా లోకల్ డిసీజ్ అని వాటిని లోకల్గా ట్రీట్ చేయడం చాలా డేంజర్. కదిపినట్టు ఉంటుంది మనకు. నెక్స్ట్ ఇవాళ పులిపిర్లు తామర కురుపులు మునగు పరిస్థితి కూడా ఇవన్నీ తత్వమందలి వ్యాధి పరిణామం. వీనికి ప్రాంతీయ వైద్యం వలన చేయటం వలన తత్వమందలి పరిణామం ఎదుర్కొనట జరుగుతున్నది. చాలా డేంజర్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ 188 అవర్స్. These affections were considered to be merely tropical and were therefore called local diseases. ఏవి పులిపిర్లు కానీ ఆనెలు కానీ లేకపోతే రకరకాల మచ్చలు ఇవన్నీ కూడా దే ఆర్ కాల్డ్ యాజ్ లోకల్ డిసీజెస్, యాజ్ ఇఫ్ దే వర్ మెలడీస్ ఎక్స్క్లూజివ్లీ లిమిటెడ్ టు దోస్ పార్ట్స్ వేర్ ఇన్ ద ఆర్గానిజం టుక్ లిటిల్ ఆర్ నో పార్ట్. ఆ శరీరానికి సంబంధం లేదండి, అది స్కిన్ మీదకి వచ్చింది కదా, స్కిన్ డాక్టర్ తీసుకెళ్తే తగ్గిపోతుంది అంటారు. 100కి 60 పాలు 70 పాలు మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటాయి. మిగతావి కూడా రిటర్న్ అవుతాయి. స్టీరాయిడ్స్ ఇస్తారు, మళ్ళీ ఎంచిపెట్టబడతారు, మళ్ళీ తగ్గుతుంది. నూటికి మళ్ళీ మిగతా కూడా స్టీరాయిడ్స్ అవి ఇచ్చి మళ్ళీ 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 రిపీట్ చేస్తూ ఉంటారు. మోస్ట్ డేంజరస్, గుర్తుంచుకోండి. అది వైద్యం కరెక్ట్ కాదు. జాగ్రత్తగా ఉండండి అటువంటి వైద్యాలలో. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దే థింక్ దట్ ఇట్ ఈస్ merely local, wherein the organism took little or no part, or affections of these particular visible parts of which the rest of the living organism, so to speak, knew nothing. శరీరంలో చేసేది లేదని వాళ్ళు అనుకుంటారు. మోస్ట్ డేంజరస్ అండి. ఎందుకంటే శరీరం అక్కడ ఎందుకు పెట్టిందో అది అది ఆలోచించండి. ఫస్ట్ శరీరం అక్కడ ఎందుకు పెట్టింది అది ఆలోచించండి. అది ఆలోచించకుండా నేను
లోకల్ డిసీజ్గా దాన్ని లోకల్ ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం మంచిది కాదు. ఓకే, నాకు మాస్టర్ గారు ఇచ్చింది చదువుకుందాం. మాస్టర్ చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు పడిపోతూ ఉంటారు సార్. పడిపోతూ ఉంటే వాళ్ళకి ఈ నడుం దగ్గర బంతిగిన్నెకి వీళ్ళు క్రాక్లు ఇవ్వడం, ఇరిగిపోవడం గట్రా జరుగుతుంటాయి సార్. అవును, అవును. అయితే అలాంటివి ఏజ్ తక్కువ ఉంటే వాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. లేదంటే పెద్దవాళ్ళు అయినట్టయితే అవ్వదండి అని చెప్తున్నారు. అవును. ఈ మధ్య ఒక ముసలావిడ పడిపోయారు. పడిపోతే వాళ్ళు మళ్ళీ వెనక్కి తెచ్చేశారు సార్ హాస్పిటల్ నుంచి. క్రాక్ ఇచ్చింది అన్నారు, స్వెల్లింగ్ లేదు. అలాంటి దానికి మనం కుదురుతుందా సార్? ఆ, అంటే అలాంటి వాటికి కూడా హోమియోలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. తీసుకోపోరు ఇప్పుడే, రేర్ హాలే ఉంటుంది, అడుగు తీస్తా. ఇటివన్నీ ప్రాంతీయ వ్యాధులుగా ఆ భాగములకు మాత్రమే సంబంధించిన వ్యాధులుగా ఎంచబడుతున్నవి. దేహతత్వం మొత్తంగా ప్రాణి ఎందలే ప్రాణ వ్యవహారం అని గ్రహించిన జరుగుట లేదు. ఇవన్నీ కూడా శరీరం మొత్తంగా ఉంటాయని వాళ్ళు గమనించట్లేదు. దేహతత్వం మందు వ్యాధి కారణం లేకుండా మొత్తము తత్వం యొక్క సహకారం లేకుండా ఎట్టి బాహ్య బాధలు కలుగుటయు కలిగిన నిలబోటయు ఆ ప్రాంతంలో చనిపోటయు జరగదు. లోకల్గా ఎప్పుడు కరెక్ట్ కాదండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు తామరాకు చూశారు కదా, తామరాకు తామరాకు మనకు నీళ్ళ మీద కనిపిస్తుంది కదా లేదా? కనిపిస్తుందా నీళ్ళ మీద తామరాకు? తామరాకు తూడు ఎక్కడ ఉంటుంది? కింద భూమి మీద ఉంటుంది. కానీ ఆకు పైన కనిపించగానే ఇది ఇది లోకల్ డిసీజ్ అనుకుంటామా? అట్లా గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా స్కిన్ డిసీజ్కి ఎప్పుడు కూడా కింద ఉంటుంది, లోపల ఉంటాయి. దానికి ఎమోషనల్ బాడీ లోపల కూడా ఉంటాయి. అర్థమైందా? నేను చెప్తా ఇంకొన్ని ఇది చెప్పిన తర్వాత మీకు కొన్ని అడ్వాన్స్గా చెప్తా స్కిన్ గురించి. మొత్తం దేహతత్వం యొక్క సహకారం లేకుండా ఎట్టి బాహ్య బాధలు కలుగుటయు కలిగిన నిలబటయు ఆ ప్రాంతంలో చెడిపోటయు జరగదు. దేహమందలి ఆరోగ్యం మొత్తమున వ్యాధి కారణం లేనిచో ఎట్టివి కలుగవు. లోపల కారణం లేని కూడా ఏది కూడా జరగదు. ప్రాణి మొత్తము ప్రాణ వ్యాపారం యొక్క మొత్తమే కదా. దాని ప్రమేయం లేకుండా ఇట్టి ప్రాంతీయ లేక తడపర పొంగు ఇవన్నీ కూడా రావు. లోపల కాన్స్టిట్యూషన్గా వీక్ లేనిది కూడా ఎప్పుడు కూడా బయటికి రాదు. గుర్తుంచుకోండి. స్కిన్ డిసీజ్ ఎందుకు వస్తాయండి చెప్పండి? రక్షించడానికి సార్, మనల్ని రక్షించడానికి స్కిన్ డిసీజ్ వస్తుంది. స్కిన్ డిసీజ్ అనేది ఏం చేస్తుంది? లోపల బాడీ ఎప్పుడైతే కొంచెం వైటల్ ఫోర్స్ కొంచెం వీక్గా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, అది శరీరానికి
డైవర్ట్ చేస్తుంది శత్రువుని. అంటే డిసీజ్ని అక్కడ డైవర్ట్ చేసి అక్కడ ఉంచుతుంది. ఏది ఫైటింగ్ ఫోర్స్ అక్కడ ఉంచుతుంది. ఉంచి లోపల ఆర్గానిజంని రక్షిస్తుంది. అయితే అప్పుడు నువ్వు అది తీసేసావనుకో ఏమవుతుంది? అప్పుడు దొంగ లోపల దూరుతాడు. మోస్ట్ డేంజరస్. ట్రీటింగ్ లోకల్లీ మోస్ట్ డేంజరస్. గుర్తుంచుకోండి, చాలా చాలా డేంజర్. ఏవైనా సరే ఎక్సెప్ట్ ఇంజురీస్ విచ్ ఆర్ నాట్ కాంప్లికేటెడ్, మిగతావన్నీ కూడా యూ హ్యావ్ టు ట్రీట్ యాజ్ జనరల్లీ. ఖచ్చితంగా ఇది ఒక రూల్, మర్చిపోవద్దు. స్కిన్ డిసీజ్ ఎందుకు వస్తాయండి? స్కిన్ అంటే ఏంటి? అన్ని అవయవాల్ని కలిపి ఉంచే అవయవం, అవునా లేదా? ఏంటి సార్, కరెక్టేనా? అవును సార్, రక్షణ కవచం. అన్ని అవయవాల్ని కల్పించే అవయవమే స్కిన్. అయితే ఓ కుటుంబం అంటే ఏంటి? కుటుంబ సభ్యులందరినీ కలిపి ఉంచే కుటుంబం, దాన్ని కుటుంబం అంటారు. అయితే స్కిన్ డిసీజ్ ఎప్పుడు వస్తాయి అంటే వెన్ ఎనీ ప్రాబ్లం ఇన్ ద ఫ్యామిలీ, అప్పుడు మీకు స్కిన్ డిసీజెస్ వస్తాయి. గుర్తుంచుకో. ఇప్పుడు స్కాల్ప్ సోరియాసిస్ అంటాడు, ఎగ్జాంపుల్ చెప్తాను. స్కాల్ప్ సోరియాసిస్ స్కాల్ప్ దగ్గర ఎందుకు రావాలి? వేరే దగ్గర రావచ్చు కదా. దానికి క్వశ్చన్ వేసుకుందాం మనం కూడా. మనం గుడ్డిగా నమ్మొద్దు ఎప్పుడు కూడా. సో అప్పుడు మనం ఏం క్వశ్చన్ అడగాల? వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని అడగాల, అవునా లేదా? అప్పుడు చెప్తారు, సార్ ఇక్కడ నేను ఫీల్ అయ్యాను సార్, లేకపోతే ఇక్కడ ఇట్లా బాధపడ్డాను సార్, లేదా ఇట్లా బాగా డామినేట్ చేస్తారు సార్, ఏదో ఒకటి చెప్తారు. దాన్ని బట్టి ఫర్దర్గా మనం అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి. గుర్తుంచుకో, అర్థమైందా? అప్పుడు ట్రీట్మెంట్ ఫాస్ట్గా వస్తుంది. అందుకని నీ స్కిన్ కూడా అంతే. వాట్ ఈస్ ద టెన్షన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, వాట్ ఈస్ ద వర్రీ అబౌట్ యువర్ ఫ్యామిలీ అని అడగాల స్కిన్ డిసీజ్ ఉంటే. అప్పుడు వాళ్ళు కొన్ని చెప్తారు, అది నేను పరిగణలోకి తీసుకుంటే ట్రీట్మెంట్ చాలా కాన్స్టిట్యూషనల్గా చాలా కరెక్ట్గా వస్తుంది. ఓకేనా అండి? ఇది ఫర్దర్గా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది అర్థమైంది అందరికీ? అర్థమైంది సార్. ఓకే, నేను నెక్స్ట్ ఫర్దర్గా న్యూమోనియాకి వెళ్తాను. అక్కడికి లేట్ అయింది బాగుంటా. అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ నేను చీము చూసిస్తాను, నీరు చూసిస్తాను, అది డ్రైయా వెట్టా అనేది ఇట్ ఈస్ కన్ఫర్మేటరీ సిమ్టమ్. ఓన్లీ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ బై ది లోకల్ సిమ్టమ్. గుర్తుంచుకోండి, ఓకే? అంతేగాని దాన్ని బట్టి ఎంటర్ అయ్యి నేను మంది ఇస్తా అంటే తగ్గదు. లాస్ట్ టైము న్యూమోనియాలో ఏం చెప్పుకున్నాం మనం సార్? ఏం చెప్పుకున్నాం లాస్ట్ టైం? ఐడియా ఉంది మీకు ఏమన్నా? నేను కూడా వస్తున్నావు. శరత్ బాబు గారు, సారీ. చెప్పండి, ఏం చెప్పుకున్నాం? ఏ డ్రగ్స్ చెప్పుకున్నాం? గుర్తుందా గుర్తులేదా? మర్చిపోయాను, చాలా రోజులు కదా. ఫాస్ఫరస్ గురించి చెప్పుకున్నాం సార్. ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ గురించి చెప్పుకున్నాం. ఫాస్ఫరస్ ఒకటేనా, బ్రయోనియా కూడా చెప్పుకున్నామా? బ్రయోనియా కూడా ఫాస్ఫరస్ చెప్పారు. బ్రయోనియా కూడా చెప్పారు సార్. చెప్పలేదా? బ్రయోనియా బ్రయోనియా చెప్పారు. బ్రయోనియా సరే, ముందు బ్రయోనియా, తర్వాత ఫాస్ఫరస్ చెప్పారు సార్. ఓకే. మీకు వర్షాలు పడుతున్నాయండి అటు సైడు? చిన్నగా పడుతున్నాయి సార్. ఓకే, ఏదో ఒకటి. మాకు బాగా ఉన్నాయి ఇటు సైడ్. శ్రీశైలం కూడా బాగా ఉన్నాయి.
ఓకే. మాకు ఇటే బస్సులు లేవు సార్. అందరూ ఎందుకంటే దాన్ని బట్టి మనము ఇక్కడ డ్రగ్స్ చదువుకుందాం నా ఉద్దేశం. వాతావరణ మార్పుల వల్ల వచ్చే రెమెడీస్ చదువుకుంటే మనకి ఈజీ కదా, మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం. అందుకోసం మీకు ఎండాలుగానే ఉన్నాయా లేకపోతే అట్లా? సరే, నేను ఒక కేసు చెప్తా వినండి. ఒక ఆయనకి సివియర్ న్యూమోనియా వచ్చింది, చాలా సివియర్ న్యూమోనియా వచ్చింది. లెఫ్ట్ సైడ్ న్యూమోనియా ఉంది ఆయనకి. చూశాను, చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత ఏమైంది, ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దాని తర్వాత న్యూమోనియా అంటే బాగా దగ్గు వచ్చింది, ఆయాసం ఉంది అని చెప్పాడు. చూస్తే లంగ్స్ స్టెథోస్కోప్ పెట్టి చూస్తే విపరీతమైన పిల్లి కూతురు ఉన్నాయి, బాగా ఉన్నాయి పిల్లి కూతురు, కొంచెం కాదు. సిమ్టమ్స్ ఇంకా అని చెక్ చేశారు. పడుకోవడానికి పోతే దగ్గు బాగుంది, పడుకోవడానికి పోతే దగ్గు బాగా ఎక్కువ అవుతుంది. అయిన తర్వాత ఒక్క నిమిషం సార్ లైన్లో ఉంది. అదే పెట్టాము. దీంట్లో మళ్ళీ ఇది ట్వీట్ చెయ్యాలి. అనేది ఉంది కదా ఇది మూడు పెట్టా. మ్యూట్ చేసుకోండి, మాట్లాడుతున్నారు ఎవరు? ఓకే సార్, భాస్కరరావు గారు మీరు వాళ్ళని మ్యూట్ చేయండి. పోస్ట్ చేసే కదా వాళ్ళు కొంచెం వాళ్ళని మ్యూట్ చేయండి. అది అందరికి మ్యూట్ చేశాను. సరే, ఓకే ఓకే. అయిన తర్వాత ఏమైంది, బాగా విపరీతమైన దగ్గు ఆగకుండా వస్తుంది, తెమడ బంకలుగా వస్తుంది. తెమడ పడుకుంటే ఎక్కువైతుంది, ఇట్లా బంకలు తీగ సాగినట్టు ఉంటుంది, మరీ ఎక్కువ అని తీగ సాగినట్టు ఉంది. అప్పుడు సిమ్టమ్ చూసుకొని పడుకుంటే దగ్గు ఎక్కువైతుంది, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది, తెమడ తీగలాగా ఉంది లైట్గా అని ఏమి ఇచ్చుంటాను నేను? ఖాళీ బైక్ ఉంది కదా సార్. ఖాళీ బైక్ రూమ్లో పడుకుంటే ఎక్కువవుతుందా? అంటే తీగ మాదిరి అనే దాని మీద ఇచ్చారు సార్, లేకసిస్ సార్. గుడ్. లెకాసిస్ 200 ఇచ్చా ఒక డోసు. 6 ఎందుకు ఇవ్వలే? ఒఫీడియా సార్, ఒఫీడియా పాయిజన్ ఆ. రెమెడీస్ తక్కువ. అది ఒఫిడియా గ్రూప్ కనుక 6 పొటెన్సీ ఇవ్వకూడదు. కరెక్ట్. లెకాసిస్ 200 ఇచ్చా. ఇచ్చిన తర్వాత దగ్గు విపరీతంగా అయిందండి. ఎంత దగ్గు అంటే దగ్గు విపరీతంగా అవుతూనే ఉంది. ఫీవర్ కూడా లైట్గా వచ్చాడు. చంద్రమౌళి ఇచ్చిన తర్వాత దగ్గు విపరీతంగా అయింది, బాగా ఆగకుండా దగ్గు వస్తుంది అని నేను చూస్తుంటే నేను బాగా విపరీతంగా పారాక్సిస్మల్గా బాగా వస్తుంది దగ్గు, ఆగకుండా వస్తుంది. మరి నేను పొరపాటు చేశాను, లంగ్స్ చెక్ చేస్తా, లంగ్స్ బాగా క్లియర్ అయినాయి. లంగ్స్ ఇప్పుడు వీజింగ్ అంత లేదు, కానీ దగ్గు మాత్రం సివియర్గా ఉంది. ఇప్పుడు మన రెమెడీ కరెక్టా కాదా? చెప్పండి. కరెక్టే సార్. ఎట్లా కరెక్ట్ కరెక్ట్? సార్. దగ్గు వీజింగ్ అనేది ఫ్రీ అయిపోయింది కదా, ఆ? వీజింగ్ ఫ్రీ అయింది కదా, వీజింగ్ ఫ్రీ అయింది కదా. ఓకే, వీజింగ్ ఫ్రీ అయింది. ఇంకా లంగ్స్ కూడా ఫీవర్ ఫ్రీ కూడా అవుతున్నాయి. వచ్చింది కదా, ఫీవర్ కూడా వచ్చింది కదా సార్, ఫీవర్ కూడా గుడ్ ఇండికేషనే కదా. ఓకే, దాంతో పాటుగా అంతకుముందు వీక్నెస్ ఉండి నడవడానికి చాలాగానే వాడు ఇప్పుడు నడుచుకుంటూ వచ్చాడు బాగానే, వీక్నెస్ తగ్గింది. నెక్స్ట్ ఆయాసం, లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్ తగ్గింది. దాంతో పాటుగా దగ్గు మాత్రం పెరిగింది. కాఫ్ ఈజ్ ఆల్వేస్ ఏ
protective mechanism. Cough is always a protective mechanism. వాడిని కాపాడడానికి తెమ్మడ బయటికి దొబ్బడానికి చేసే ప్రయత్నమే దగ్గు. దగ్గును కాఫ్ సప్రెస్ మామూలుగా లేకపోతే ఏం చేస్తారు, కాఫ్ సప్రెస్ సిరప్స్ ఇస్తారు. మోస్ట్ డేంజరస్. యాక్చువల్గా హోమియోపతి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఎప్పటికీ న్యూమోనియా రాదండి, గుర్తుంచుకోండి. అసలు అవసరమే పడదు న్యూమోనియా. న్యూమోనియా రానే రాదు. ఎందుకు, మనం ఎప్పుడు కూడా కాఫ్ని అణిచిపెట్టాం. ఎప్పుడు సిమ్టమ్ ట్రీట్మెంట్ ఇన్నేళ్ళ నుంచి చూస్తాను నేను. ఎప్పుడు కూడా మన వైద్యం తర్వాత ఎప్పుడు కూడా న్యూమోనియా రాదండి. ఏదో ఒక 2 కేసెస్లో వాడు చేసిన పొరపాట్ల వల్ల, ఐస్ క్రీమ్ల వల్ల తప్ప ఎప్పుడు కూడా రాదు. ఎందుకు, మనం కాఫ్ని అణిచిపెట్టాము, కోల్డ్ని కూడా అణిచిపెట్టాము. అట్లా బాగా సివియర్ చెప్పాను నేను. ఇప్పుడు న్యూమోనియా తగ్గుతుంటే ఆ చెమట పోవడానికి దగ్గు వస్తుంది కనుక కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి KM6X ఇచ్చి పంపించా. ఆ 2-3 డేస్ తర్వాత కాఫ్ తగ్గింది, న్యూమోనియా తగ్గింది, కంప్లీట్ తగ్గింది, హాయిగా ఉన్నాడు, హాయిగా పడుకుంటున్నాడు. అది లెక్సిస్. కానీ జాగ్రత్తగా, కొంచెం జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ మీరు చూసుకొని లక్షణాలు సరిపోయినంటే ఇవ్వండి. ఓకే. లెక్సిస్ ఇవ్వడానికి మీకు ఏ లక్షణాలు ఉంటాయి? లాటర్ స్టేజ్ ఆఫ్ న్యూమోనియా, న్యూమోనియా యొక్క స్టార్టింగ్ స్టేజ్ యొక్క తర్వాత స్టేజ్లలో వస్తుంది. నెక్స్ట్, స్ఫుటం ఫ్రోతి మిక్స్ విత్ బ్లడ్, తెమడలో బ్లడ్ కూడా రావచ్చు. ప్రొఫ్యూజ్ స్వెట్, చెమటలు కూడా ఉంటాయి. కాఫ్ డ్యూరింగ్ స్లీప్, ఫీల్స్ వర్స్ ఆన్ వేకింగ్ ఫ్రమ్ స్లీప్. ఫీల్స్ వర్స్ ఆన్ వేకింగ్ స్లీప్, పడుకుంటే ఎక్కువ అవుతాయి. పడుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి. దగ్గు నెక్స్ట్, శ్వాస కూడా వాసన ఉంటుంది. ఒక్క నిమిషం చెప్తా సార్, చెప్పండి. ఫస్ట్ వీళ్ళకి న్యూమోనియాలో గొంతు నొప్పితో ఎక్కువ మటుకు స్టార్ట్ అవుతుంది. చెప్తాను, చెప్పుకుంటూ వస్తాను. Always locus is indicated from cold into the warmer climates. చలికాలం నుంచి ఎండాకాలం వచ్చే ఆ టైంలో వచ్చే కోల్డ్ కానీ కాఫ్ కానీ వాటిలో బాధలు వస్తాయి. అగ్రవేషన్ ఈ సిమ్టమ్స్ ఇన్ ది స్ప్రింగ్, స్ప్రింగ్లో ఎక్కువ అవుతాయి వీళ్ళ బాధలు. ఫ్రమ్ కోల్డ్ టు మైల్డర్, if it is rainy or cloudy weather, it is also indicated. వాతావరణం చల్లగా తేమ వాతావరణం ఉంటే అప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది లెక్సిస్. సిమ్టమ్స్ ఆఫ్ లెక్సిస్ ఆల్వేస్ వర్స్ ఆన్ ఎంటరింగ్ టు స్లీప్. బాధలన్నీ కూడా ఎప్పుడు ఎక్కువ అవుతాయి? ఆన్ ఎంటరింగ్ టు స్లీప్, పడుకోబోతుంటే ఎక్కువ అవుతాయి బాధలు. పడుకోబోతుంటే బాధలు ఎక్కువ అవుతాయి. నెక్స్ట్, వాన్స్ ద విండోస్ ఓపెన్. వీళ్ళు గాలి కావాలండి, వీళ్ళకి లైట్గా గాలి కావాలి, కొంచెం గాలి ఓపెన్ తీసుకుంటారు, గుర్తుంచుకోండి. హీ వాంట్స్ విండోస్ ఓపెన్. నెక్స్ట్, సోర్ థ్రోట్.
గొంతు విపరీతమైన నొప్పి ఉంటుంది వీళ్ళకి. ఏ బాధలు వచ్చినా గొంతు నొప్పితో పాటుగా whooping cough will come on from touching the mucous membrane of the ear. గొంతు ఇట్లా తీయడానికి టచ్ చేసేవా వెంటనే దగ్గు వచ్చేస్తుంది. అంత సివియర్గా ఉంటుంది దగ్గు. ఓవర్ సెన్సిటివిటీ ఆఫ్ ది రిఫ్లెక్సెస్. ఎందుకు అట్లా టచ్ చేయగానే దగ్గు ఎందుకో సివియర్గా వస్తుందంటే ఓవర్ సెన్సిటివిటీస్ ఆఫ్ ది రిఫ్లెక్సెస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. నెక్స్ట్, ఓవర్ సెన్సిటివ్నెస్ టు స్మెల్స్, టు ఓడర్స్, ఫైనల్లీ లాస్ ఆఫ్ స్మెల్. ఫస్ట్ టైం ఓవర్ సెన్సిటివ్నెస్ ఉంటుంది వీళ్ళకి అందరికి కూడా, చాలా ఎక్యూట్గా ఉంటుంది సెన్సిటివ్నెస్. లెక్సిస్ వాళ్ళ పాము అంటేనే కదండి కదా, లెక్సిస్ పామే కూడా ఓవర్ సెన్సిటివ్గా ఉంటుంది, గుర్తుంచుకోండి. పాముని ఎంత షార్ప్గా గమనిస్తుంది, వైబ్రేషన్స్ కానీ సౌండ్ని కానీ, అవునా లేదా గమనించండి. వాటరీ డిశ్చార్జెస్ ఫ్రమ్ ది నోస్. జలుబుల దగ్గులో కానీ న్యూమోనియాలో కానీ డిశ్చార్జెస్ ఎట్లా ఉంటాయి? థిన్ వాటరీ డిశ్చార్జెస్ ఉంటాయి. హెమరేజిక్ బ్లడ్, బ్లీడింగ్ ఫ్రమ్ నోస్, బ్లీడింగ్ ఫ్రమ్ ది లంగ్స్. లంగ్స్ నుంచి కూడా బ్లడ్ వస్తుంది. Saliva is stingy, can be pulled out the mouth in strings. Saliva తీగలుగా సాగినట్టు. ఎక్కడ ఎవరు ఇచ్చారని పాయింట్ మనకి? కెంట్ గారు ఇచ్చారు. అంతేగాని తీగలుగా ఉందంటే కాలిపైకి ఒకటే కాదు. Saliva is stingy and can be pulled out of the mouth in strings. వైట్ మ్యూకస్, తెల్లగా ఉంటుంది మ్యూకస్ లెక్సిస్ వాడికి, గుర్తుంచుకోండి. గమ్స్ బ్లీడింగ్, చిగుర్లు కూడా వాచి ఉంటాయి. పర్ప్లిష్ అపియరెన్స్, లెక్సిస్ వాడికి అపియరెన్స్ కూడా డిఫరెన్స్ ఉంటుందండి. పర్ప్లిష్గా ఉంటుంది. పర్ప్లిష్ అంటే లేత, ఏమంటారు? పర్పుల్ కలర్ని ఏమంటారు? వంకాయ రంగు సార్, వంకాయ రంగు. కరెక్ట్, వంకాయ రంగులో ఉంటుంది పర్పుల్ కలర్. ఆ కలర్లో ఉంటుంది వాడి ఫేస్. గొంతు నొప్పి ఉంటుంది. సిఫిలిటిక్ సోర్ థ్రోట్, గొంతు బాగుంటుంది. తెమడ, కోపియస్ స్టింజీ సలైవా, తెమడ బంకలాగా ఉంటుంది. వార్మ్ డ్రింక్స్ ఇన్ ద స్టమక్ కాజెస్ నాజియా, ఇంక్రీజెస్ ది చోకింగ్ అండ్ పాల్పేషన్ ఆఫ్ ది థ్రోట్. వెచ్చని నీళ్ళు తాగితే బాధలు ఎక్కువ అవుతాయి వీడికి. పడుకుంటే గొంతంతా పట్టేసినట్టు ఉంటుంది. ఇది మా ఇంటి మాత్రం మర్చిపోద్దండి, గొంతు పట్టేసినట్టు ఉంటుంది వీళ్ళకి. పడుకున్న దగ్గర పట్టేసినట్టుండి దగ్గర వస్తుంది. ఓకే, ఇంకో టిపికల్ పాయింట్, న్యూమోనియా కానీ సోర్ థ్రోట్ కానీ ఏ పాయింట్? ఎంప్టీ స్వాలోయింగ్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ దాన్ ది స్వాలోయింగ్ ఆఫ్ ది సాలిడ్స్. ఎంప్టీ స్వాలోయింగ్, ఇట్లా మింగడానికి చాలా ఇబ్బంది పడతాడు, తినడానికి ఇబ్బంది లేదు. ఘన పదార్థాలు తినడానికి ఇబ్బంది లేదు, కానీ ద్రవ పదార్థాలు తినాలంటే ఇంకా ఇబ్బంది. ద్రవ పదార్థాలు మింగడం కన్నా ఎంప్టీ స్వాలోయింగ్ అంటే ఏంటి? గుట్కేయడం, ఉత్తగా నీ లేకుండా ఉత్త గుట్కేయడం, చాలా పెయిన్ వాళ్ళకి. మీరు ఈవెన్ గొంతు నొప్పుల్లో కూడా తినడానికి ఇబ్బంది లేదండి, కానీ గుట్కేయడం ఉంటే ఇబ్బంది ఉందంటే మాత్రం లెక్కసిస్ మర్చిపోద్దు, ఖచ్చితంగా మర్చిపోద్దు. Empty swallowing is more painful than the swallowing of the solids. Choking of the throat when warm water is swallowing. వేడి తాగితే గొంతంతా పట్టేసినట్టుంటుంది, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇవన్నీ న్యూమోనియాలో. హెమరేజెస్, బ్లాక్ బ్లడ్, తెమడ హెమరేజెస్లో, న్యూమోనియాలో అడ్వాన్స్ స్టేజ్లో తెమడలోంచి బ్లడ్ కలిసి వస్తుంది అంటే లెక్కసి ఖచ్చితంగా మర్చిపోతూ పడుకుంటే ఆన్ ఎంటరింగ్ టు స్లీప్, పడుకుంటుంటే దగ్గు విపరీతంగా ఉంటుంది, ఎక్కువ అవుతుంది.
అటువంటివి మర్చిపోకుండా మీరు ఈ డ్రగ్ని ఇవ్వాలి. అర్థమైందా అండి లెక్సిస్? నేను అర్థం చేయాలి ఇంకా సార్, అర్థమైందా? న్యూమోనియాలో అయితే అర్థమైంది సార్, అర్థమైంది. ఈ బ్లడ్ కూడా డార్క్ కలర్ ఉంటుంది. ఇలా బ్లీడింగ్ కూడా డార్క్ కలర్ బ్లడ్ ఉంటుంది. మదర్ టించర్ ఏమి ఇస్తామండి చెప్పండి? చెమటతో పాటు బ్లడ్ కలిసి వస్తుందండి. ఏం మదర్ టించర్ ఇస్తాం వాళ్ళకి? అకలైపై ఇండికా ఉంటుంది. అకలైపై ఇండికా సార్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇండికా అకాలిపై ఇండికా మదర్ టించర్ ఇస్తామండి. చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొన్ని పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తాను. స్లీప్స్ ఇంటూ అగ్రవేషన్. పడుకోబోతుంటే బాధలన్నీ కూడా ఎక్కువ అవుతాయి. దగ్గు కానీ, ఆయాసం కానీ. కూర్చుంటే బాగుంటుంది, పడుకోబోతే బాధలు ఎక్కువ అవుతాయి. లయింగ్ అగ్రవేషన్, కాఫ్ లయింగ్ అగ్రవేషన్ ఏ డ్రగ్స్లో ఉంటాయండి చెప్పండి? ఎందుకంటే మన కంపారిజన్లో బాగా గుర్తుంటుంది. కాఫ్ లయింగ్ అండ్ అగ్రవేషన్ మీకు ఐడియా ఉన్నా చెప్పండి. అయోస్యామస్ కరెక్ట్. ఇంకా ఆర్సనిక్ ఆల్బమ్ కూడా సార్. ఎగ్జాక్ట్లీ, ఆర్సింగ్ ఆల్బమ్. ఇంకా అసలు ట్రిక్గా చెప్పలే. స్పాంజియా టైమింగ్స్ వేరు. పడుకుంటే అగ్రవేషన్ కానీ స్పాంజియా మిడ్ నైట్ అగ్రవేషన్ ఉంటుంది. డ్రోసిరా కూడా ఉంటుంది. డ్రోసిరా చెప్పట్లేదని చూస్తున్నాను. డ్రోసిరా కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనకు పడుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి అంటే గుర్తొచ్చేవి ఏవి? లెకసిస్, అయోస్యామస్, ఆర్సనికం ఆల్బమ్. ఓకే, ఇంకా రాసుకోండి కాస్టికం. కాస్టికం కూడా పడుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి. నీళ్ళు తాగితే, నీళ్ళు సిప్ చేస్తే హాయిగా ఉంటుంది. నెక్స్ట్ కాలికార్బ్ సార్. కాలికార్బ్ కూడా వస్తుంది సార్. అయితే నేను ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మీద చెప్తాను. నేను ఫస్ట్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి చెప్తా. ఓకే, అయోస్యామస్ చెప్తున్నారు కదా. కోనియంలో కూడా పడుకుంటే ఎక్కువ అవుతాయి బాధలు. ఓకే, పల్స్టిల్లా తెమ్మడ ఏ కలర్ వస్తుంది? ఎల్లోయిష్ గ్రీన్ సార్. ఎల్లోయిష్ గ్రీన్. ఓకే, ఈవినింగ్ ఎక్కువ ఉంటాయి బాధలు. వాడికి గాలి కావాలి. లెక్సిస్ వాడికి కూడా గాలి కావాలి. అలాంటివి మర్చిపోవద్దు. లెక్సిస్ వాడికి కావాలి గాలి, పల్స్టిల్లా వాడికి కావాలి. పల్స్టిల్లా అడ్వాన్స్ స్టేజ్లో వస్తుంది, లెక్సిస్ కూడా అడ్వాన్స్ స్టేజ్లోనే వస్తుంది. వాడికి పడుకుంటే బాధలు ఎక్కువ అవుతుంటాయి, వీడికి పడుకుంటే దగ్గర ఎక్కువ వస్తుంది. మరి ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలో చెప్పండి. ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలా? లెక్సిస్ అయితే గొంతు పట్టిసినట్టు ఉంటుందండి, అక్కడ నొక్కిసినట్టు. కరెక్ట్, గొంతు ఒత్తేసినట్టు ఉంటుంది. పల్స్టిల్లాలో ఉండదు. ఒకటే గుడ్. ఇంకా నెక్స్ట్ పాయింట్, పల్స్టిల్లాలో దాహం ఉంటుంది సార్. పల్స్టిల్లాలో దాహం కొంచెం అవుతుంటుంది. లెక్సిస్ లో కూడా దాహం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా లెక్సిస్ వాడు వేడి నీళ్ళు తాగితే లెక్సిస్ వాడికి ఎక్కువైతుంది, పల్స్టిల్లా వాడికి ఎక్కువైతుంది కదా. లెక్సిస్ వాడికి దాహం ఉంది, పల్స్టిల్లా వాడి దాహం ఉంది. వేడి నీళ్ళు తాగితే లెక్సిస్ వాడికి ఎక్కువైతుంది, పల్స్టిల్లా వాడికి ఎక్కువైతుంది. మరి ఎట్లా డిఫరెన్షియేట్ చెప్పండి. లెక్సిస్ వాడికి ఇరిటేషన్, కొద్దిగా చిరాకు, లోకవాసిటీ ఉంటుంది సార్. పల్స్టిల్లా వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. లెక్సిస్ చెమడ బ్లడ్తో కూడి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బాధలు ఎక్కువ అవుతాయి, పడుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి. పల్స్టిల్లా వాడికి చెమడ ఎల్లోయిష్ గ్రీన్లో ఉంటుంది. అయిన తర్వాత లెక్సిస్ వాడికి చెమడ పోతే హాయిగా ఉంటుంది. గుర్తుంచుకోండి, లెక్సిస్ వాడికి ఏంది
డిశ్చార్జెస్ అమ్యులరేషన్. వాడికి చెమట పోయిందా హాయిగా ఉంటుంది. పల్స్టిల్ వాడికి అట్లా కాదు. అయిన తర్వాత బ్లడ్ 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 తెమడలో బ్లడ్ ఉంటుంది లెక్సిస్ వాడికి. పల్స్టిల్ వాడికి బ్లడ్ ఉండదు. నెక్స్ట్ లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ అగ్రవేషన్. లెక్సిస్ వాడికి పల్స్టిల్ వాడికి అట్లే ఉండదు. ఓకే, ఇంకొన్ని పాయింట్స్ అర్థమైందండి ఇప్పుడు. స్లీప్స్ ఇంటూ అగ్రవేషన్ లయింగ్ డౌన్. నెక్స్ట్ ఇంకో డ్రగ్ ఏది? రూమెక్స్. రూమెక్స్ వాడు కూడా ఎప్పుడు ఎక్కువ అవుతుంది దగ్గు? చల్లగాలికి సార్. టైమ్ ఆఫ్ అగ్రవేషన్ ఏది? చల్లగాలికి, తేమ వాతావరణానికి వాడికి ఎక్కువ అవుతుంది. టైమ్ ఆఫ్ 11 అగ్రవేషన్ PM. ఏది రూమెక్స్? 11 PM. నైట్ సార్ 11. 10 to 11 PM కదా. అవును సార్. అండ్ ఆల్మోస్ట్ ఆన్ గోయింగ్ టు స్లీప్. ఇది కూడా లెకసిస్ లాగానే ఉంటుంది. అది కూడా సివియర్ కాఫ్ ఉంటుంది లెక్సిస్లో, రూమెక్స్లో కూడా. కాకపోతే రూమెక్స్లో డిశ్చార్జెస్ ఎట్లా ఉంటాయి చెప్పండి, ఎట్లా ఉంటాయి రూమెక్స్లో? వాటరీ డిశ్చార్జెస్ ఉంటాయి. ఇట్లా పై నుంచి కిందికి ఇట్లా కారుతా ఉంటుంది నీరులాగా, గుర్తుంచుకోండి. డిశ్చార్జెస్ ఆర్ వాటరీ డిశ్చార్జెస్. నెక్స్ట్ మ్యూకస్ సెక్రేషన్ డిక్రీజ్ కాజింగ్ స్టిక్కినెస్ అండ్ బర్నింగ్. మంటగా ఉంటుంది రొమెక్స్లో, గుర్తుంచుకోండి. మంటగా ఉండి మ్యూకస్ మెంబ్రేన్స్, లారింగ్స్, థ్రోట్, ట్రేకియా, థ్రోట్ పిట్ ఎఫెక్టెడ్, ప్రొడ్యూసింగ్ డ్రైనెస్ అండ్ సెన్సిటివ్నెస్. చాలా డ్రై అయిపోతుంది, బాగా డ్రై అయిపోయి నీరు కాడుతూ ఉంటుంది ముక్కు అయితే. డ్రైనెస్ ఆఫ్ ఎయిర్ ప్యాసేజ్, మొత్తం లోపల కూడా మొత్తం డ్రై అయినట్టు అనిపిస్తుంది, ముక్కు మాత్రం నీరు కాడుతూ ఉంటుంది. సెన్సిటివ్నెస్, వీడికి కూడా సెన్సిటివ్నెస్ ఉంది. లెక్సిస్ వాడికి కూడా సెన్సిటివ్నెస్ ఉంది. రూమెక్స్ వాడికి కూడా చాలా సెన్సిటివ్నెస్ ఉంది. ఓకే, ఎవ్రీ బీత్ ఆఫ్ కోల్డ్ ఎయిర్ కాజెస్ trickling as from a feather dust in the throat pit and continuous cough. Better by closing the mouth or hand, touching the throat pain, worse lying on left side. రూమెక్స్ వాడికి కూడా లెక్సిస్ లాగానే లెఫ్ట్ సైడ్ బాధలు ఎక్కువ అవుతాయి. వాడికి కూడా పడుకోపోతుంటే బాధలు ఎక్కువ అవుతాయి, పడుకుంటే పోతుంటే అంటే 10 to 11 ఎక్కువ అవుతాయా లేదా ఏమండి? అవునా? వాడికి కూడా గొంతులో ఏదో కోడికి గెలికినట్టు అనిపిస్తే దగ్గు వస్తుంది. అర్థం? కంటిన్యూస్ కాఫ్. కాకపోతే కవర్ చేసుకుంటే, గాలి తగలకుండా కవర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. రూమెక్స్ వాడి యొక్క కాఫ్. డ్రై టీచింగ్ కాఫ్ ప్రివెంటింగ్ స్లీప్, నిద్ర పోనీయదు, అంత దగ్గు ఉంటుంది వీడికి. డ్రైనెస్ ఆఫ్ ఎయిర్ ప్యాసేజెస్, గుర్తుంచుకోండి, రూమెక్స్లో డ్రైనెస్ ఆఫ్ ఎయిర్ ప్యాసేజెస్ ఉండి ముక్కు నుంచి నీరు కాడుతూ ఉంటుంది. నెక్స్ట్ కాఫ్ ప్రొవైడెడ్ బై చేంజింగ్ రూమ్, చేంజ్ ఫ్రమ్ కోల్డ్ టు వామ్ టు కోల్డ్ వెదర్స్. వాతావరణ మార్పు, ఆ టైంలో వచ్చే కోల్డ్ కాఫ్స్ కానీ న్యూమోనియా కానీ రూమెక్స్ ఎక్సలెంట్ అండి. ఇప్పుడు వాతావరణ మార్పు వస్తుంది కదా, ఎండాకాలం నుంచి వర్షాకాలం, అలా వాతావరణ మార్పులు వచ్చే వాటిలో కూడా రూమెక్స్ ఎక్సలెంట్ పని చేస్తుంది. రూమెక్స్లో డ్రైనెస్ ఆఫ్ ది నోస్ ఉంటుంది, ఉండి నీరు ఆడుతూ ఉంటుంది ఇట్లా. The cough comes regularly at 11 PM, 2 and 5 AM in the children. 2 to 5 AM అంటే ఖాళీ బైక్ టైమింగ్స్ లాగానే రూమెక్స్ టైమింగ్స్ కూడా 2 to 5 AM కూడా అగ్రవేషన్ ఉంది. 10 to 11 ప్రాంతం కూడా బాధలు ఎక్కువ అవుతాయి, పడుకుంటే బాధలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇది రూమెక్స్ డ్రగ్. రూమెక్స్కి దగ్గర సంబంధం ఉంది లెక్సిస్కి.
పల్స్టిల్లాకి కంపారిజన్ కూడా రూమెక్స్ ఉంది, గుర్తుంచుకోండి. చాలా జాగ్రత్తగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఓవర్ సెన్సిటివ్నెస్, డ్రైనెస్ అనేది రూమెక్స్లో కూడా ఉంది, మీరు మర్చిపోద్దండి. ఓకే, నెక్స్ట్ ఇంకో డ్రగ్ ఏంది పడుకుంటే ఎక్కువ అవుతాయి బాధలు? స్పాంజియా. ఇంకోటి ఏది? స్పాంజియా. స్పాంజియాలో అంటే మీకు కంపారిజన్ చెప్తే దగ్గర ఉండే రెమెడీస్ చెప్తే బాగా గుర్తుంటుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఓకేనా సార్? ఎవరు లేలా ఉన్నారా? ఉన్నాను సార్. ఓకే సార్. ఫాలో అవుతుంది. చెప్తే మంచిది సార్, రిపీట్ అయ్యేటట్టు దేని స్పెసిఫిక్ అవన్నీ మళ్ళీ మాకు రివైజ్ చేసినట్టు. నెక్స్ట్ స్పాంజియా. స్పాంజియా కూడా ఎక్సలెంట్ డ్రగ్. కాఫ్ లైంగ్ ఆన్ రైట్, పడుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి. లెగ్స్ రూమెక్స్ వాడికి కూడా లెఫ్ట్ సైడ్ పడుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి. స్పాంజియా వాడికి కూడా చాలా భయం, యాంగ్జైటీ అండ్ ఫియర్ ఎక్కువ ఉంటుంది. వాడికి ఆర్సికాలో లాగానే ఉంటాడు స్పాంజియా, గుర్తుంచుకోండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. యాంగ్జైటీ అండ్ ఫియర్ పల్స్టిల్ అది ఆర్సికాలో ఎట్లా ఉంటుందో స్పాంజియాలో కూడా అంత ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఉంటుంది, ఫియర్ ఆఫ్ సంథింగ్ డ్రెడ్ఫుల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఇవన్నీ కూడా ఉంటాయి. Wakens at night in great fear as if sometime before he can recognize his surroundings. నిద్ర నుంచి తక్కువ లేచి కూర్చుంటాడు భయంతో. ఎవరు? స్పాంజియా వాడు. Spongia is closely related to econate. Anxiety, fear, restlessness, ఇవన్నీ కూడా ఆర్టికల్లో ఉంటుంది. అది అందులో అది ఎకోనెట్లో ఉంటుంది, ఇందులో ఉంటుంది. acute colds, settles in larynx and hoarseness, గొంతు బొంగురుగా ఉంటుంది. hoarseness with loss of voice, great dryness of the larynx from a cold, ఇందులో కూడా డ్రైనెస్ ఉంటుందండి. లెక్సిస్లో డ్రైనెస్ ఆఫ్ ది ఎయిర్ ప్యాసేజ్ ఉంటుంది, స్పాంజియాలో ఉంటుంది, పల్స్టిలలో ఉంటుంది, ఇందులో కూడా రూమెక్స్లో కూడా ఉంటుంది, ఇందులో ఉంటుంది. డ్రైనెస్ ఆఫ్ ఎయిర్ ప్యాసేజెస్. లారింజియల్ స్టిగ్మస్ ఈస్ కామన్లీ ఫౌండ్ ఇన్ ఉమెన్. డ్రై స్పాస్మడిక్ కాఫ్, చెమట ఎక్కువ ఉండదు ఇందులో స్పాంజియాలో. ఫియర్ ఆఫ్ స్లీప్ ఇన్ అడ్వాన్స్డ్ చెస్ట్ ట్రబుల్స్. అడ్వాన్స్డ్ చెస్ట్ ట్రబుల్స్లో, చెస్ట్ ట్రబుల్స్ అంటే న్యూమోనియా సీవియర్గా ఉన్నప్పుడు ఇది పడుకోవాలంటే భయం ఎక్కువ. ఎందుకు? పడుకుంటే దగ్గు ఎక్కువ అవుతుంది స్పాంజియా వాడికి కూడా. ఓకేనా? స్పాంజియా వాడికి పడుకుంటే కూడా బాగా ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ స్పాంజియా ఇది. లెక్సిస్లోకి ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను, అంటే కంపారిజన్లో వెళ్ళాను కదా అందుకని తిరిగాయి అనమాట. ఇంకా మిగతా డ్రగ్స్ చాలా ఉన్నాయి. లైంగిక అగ్రవేషను, మెఫైటిస్, పడుకుంటే ఎక్కువ దానిలో మెఫైటిస్ గుర్తుంచుకోండి. కాలికార్బ్, కాలిసల్ఫ్, క్రియోసోటం, లైకోపోడియం, లల్కమరా, కార్బోవేజ్, ఇవన్నీ కూడా లైంగిక అగ్రవేషన్ ఉంటుంది. అప్రెషన్ ఆఫ్ చెస్ట్ అండ్ థ్రోట్, కన్స్ట్రిక్షన్ ఆఫ్ థ్రోట్, గొంతంతా ఒత్తేసినట్టు ఉంటుంది బాగా. వర్స్ ఆఫ్టర్ స్లీప్, వర్స్ ఆన్ లైంగ్ ఆన్ లెఫ్ట్ సైడ్. ఫాస్ఫరస్ వాడికి కూడా లైంగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. ఫాస్ఫరస్తో పాటు
ప్రోమెక్స్ కూడా ఉంటుంది. ఆస్తమా డ్యూరింగ్ స్లీప్, ఆస్తమా డ్యూరింగ్ స్లీప్, పడుకుంటే ఎక్కువ అవుతుంది ఆస్తమా. ఇదండి. ఫేస్ పఫీ అండ్ పర్పుల్ మోటిల్ అపియరెన్స్. ఫేస్ ఎట్లా ఉంటుంది? పఫ్ అండ్ ఉబ్బరిచ్చినట్టుండి వంక కలర్లో ఉంటుంది. అది లాక్సిస్ యొక్క న్యూమోనియా అండ్ కంపారిజన్ విత్ ద క్లోజ్లీ రిలేటెడ్ టు ది పల్స్టిల్లా, స్పాంజియా అండ్ రూమెక్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో? డౌట్స్ ఉంటే చెప్పండి సార్, డౌట్స్ ఉంటే చెప్పండి. సార్ మెఫైటిస్ ఒకసారి చెప్పండి సార్. మెఫైటిస్ మెఫైటిస్లో కాఫ్ చాలా సివియర్గా ఉంటుంది. ఎంత సివియర్గా ఉంటుందంటే ఆగకుండా వస్తూ ఉంటుంది. చెప్తాను అది కూడా. మెఫైటిస్ గ్రేట్ రెమెడీ ఫర్ ఊబింగ్ కాఫ్, స్పాస్మోడిక్ కాఫ్. స్పాస్మోడిక్ కాఫ్ చాలా ఎక్కువ వస్తుంది, ఆగకుండా వస్తుంది. చోకింగ్, గొంతంతా ఒత్తేసినట్టు ఉంటుంది వీడికి కూడా, మెఫైటిస్ వాడికి కూడా. చోక్స్ ఈజీలీ, గొంతు కూడా పట్టేసినట్టుంటుంది, లెక్సిస్ లాగా కూడా వీడికి కూడా ఉంటుంది. ఆస్తమా అగ్రవేషన్ ఫ్రమ్ ఐస్ వాటర్, మెఫైటిస్ వాడికి చల్లగా ఏం తాగినా కూడా వెంటనే దగ్గు విపరీతంగా వస్తుంది. స్పాస్మోడిక్ ఆర్ ఊబింగ్ కాఫ్, ఫ్యూ పారాక్సిస్మల్ డ్యూరింగ్ డే టైమ్ బట్ మోస్ట్లీ నైట్ టైం. మెఫైటిస్ వాడికి రాత్రి కూడా పడుకుంటే దగ్గు విపరీతంగా ఉంటుంది. స్పాస్మోడిక్ నర్వస్ కాఫ్ అగ్రవేషన్ బై లయింగ్ డౌన్ అండ్ డ్రింకింగ్, పడుకున్న మాట్లాడిన విపరీతమైన దగ్గు వస్తుంది. చెమటతో కూడిన వాసనతో కూడిన దగ్గు ఉంటుంది. ఓకే, ఇదండి మెఫైటిస్. ఎక్కువ మటుకు ఆయాసం, కెనాట్ ఎక్సేల్, ఆగకుండా వచ్చే దగ్గుల్లో మెఫైటిస్ బాగా పనిచేస్తుంది. చోకింగ్ సెన్సేషన్ త్రోట్ కూడా ఉంటుంది. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకెవరైనా? ఇంకొకటి దగ్గరగా ఉండే రెమెడీ స్టిక్టాపల్. ఇంకోటి స్టిక్టాపల్, హెమరేజెస్, అందులో కూడా హెమరేజెస్ ఉంటాయి. నెక్స్ట్ పడుకుంటే బాగా ఎక్కువ అవుతాయి స్టిక్టాపల్లో కూడా, గుర్తుంచుకోండి. వాడికి కూడా ఓపెనర్ కావాలి. టిక్లింగ్ హై ఇన్ ద ఫారింగ్స్, ఇన్సెసెంట్ డ్రై హాకింగ్ కాఫ్ ప్రివెంట్ స్లీప్. స్టిక్టాపల్లో కూడా పడుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి, పడుకుంటే దగ్గర ఎక్కువ అవుతుంది, ఆగకుండా వస్తుంది. కోల్డ్స్, ఇన్ఫ్లుయెంజా, ఎయిర్ ప్యాసేజెస్ నమ్, పల్సేషన్ ఫ్రమ్ రైట్ సైడ్ ఆఫ్ ది స్టెర్నమ్ డౌన్ టు అబ్డమెన్. ఇదండి రైట్ సైడ్ స్టెర్నంలో ఎక్కువ మటుకు మీరు. ఓకేనండి? ఏం ఓకే డౌట్? సార్. ఓకే సార్. డౌట్ ఏం లేదు. సరే అండి, ఓకే సార్. ఆపుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాస్తు. థ్యాంక్ యూ మాస్టర్ గారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే.